సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మనము చిన్నపిల్లలకి ఏంటంటే పుట్టగానే చెవులో ఇంకా ముక్కులో ఇంకా కొంతమంది కంట్లో కూడా ఆయిల్ అనేది వేస్తూ ఉంటారు, కొంతమంది ప్రైవేట్ పార్ట్స్లో ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఇలా చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేసి ఆయిల్ అనేది ఎక్కడ పడితే అక్కడ పోస్తూ ఉంటారనమాట. ఇది చాలా డేంజర్ అనమాట. అసలు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తర్వాత మీరు ఎలాంటి ఆయిల్స్ వాడకూడదు. సో డాక్టర్ ఏదైతే ప్రిఫర్ చేస్తారో అదే, అంటే మనకి ఒకవేళ ముక్కులో కానీ ఏదైనా బ్లాక్ అయినా వాళ్ళు డ్రాప్స్ అనేవి ఇస్తారు, అవి యూస్ చేయాలి. చెవులో కూడా గుమిలిపోవడానికి అనేసి ఆ నువ్వుల నూనె అనేది పోస్తూ ఉంటారు, అస్సలు పోయొద్దండి. దానివల్ల ఇయర్ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో చెవుడు కూడా వస్తూ ఉంటుంది పిల్లలకి. అండ్ ముక్కులలో కూడా అలా ఆయిల్ అనేది వేయకూడదు. అండ్ ప్రైవేట్ పార్ట్స్లో అసలే ఆయిల్ వేయకూడదు. ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచాలి. కానీ మసాజ్ చేసేటప్పుడు మసాజ్ లాగా చేయండి. ఆయిల్ అనేది అక్కడ అప్లై చేసి వెంటనే తుడిచేయండి, అంతేకాని లోపలికి పోయడం, ఆ హోల్ లోపలికి పోయడం అలాంటివి చేయడం చాలా డేంజర్ అనమాట. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు చిన్నదాంతో పోయేదాన్ని మీరు ఇంకా పెద్ద సమస్యగా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. సర్ది అనేది పోతుందని ముక్కులో వేస్తే మాత్రం వాళ్ళకి మొత్తం ముక్కు అంతా కూడా బ్లాక్ అయిపోయి అండ్ ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. చెవులో గుమిలికి కూడా చెవుకి అక్కడ హోల్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ అనేది అస్సలు లోపలికి రంధ్రాల లోపలికి అస్సలు పోయకూడదు అనమాట. ఏది ఏమైనా చిన్నపిల్లలకు ఒక 3 నెలలు అంటే పెద్దవాళ్ళ మనం కూడా చెవులో ఆయిల్ అనేది పోసుకోకూడదు. సో ఏది ఏమైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఫస్ట్ డాక్టర్కి చూపించాలి. సో ఒకవేళ సర్ది అనేది అయితే వాళ్ళు సిరప్స్ అనేవి ఇస్తారు, నోస్ డ్రాప్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఐ డ్రాప్స్ అనేవి ఉంటాయి. కానీ మనం సొంతంగా ఆయిల్ అనేది ఇలా అప్లై చేయడం చాలా డేంజర్ అనమాట. ఇది చాలామందికి తెలియక చేస్తూ ఉంటారు. సో పిల్లల్ని హామ్ చేస్తూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని పెద్దది చేసుకోకుండా చిన్న సమస్యతో పోయేదాన్ని పెద్దదాకా తెచ్చుకోకుండా డాక్టర్కి వెంటనే చూపిస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. చిన్నపిల్లలకి ముక్కులో డ్రాప్స్ అండ్ చెవులలో, కండ్లలో అండ్ ప్రైవేట్ పార్ట్స్లో డ్రాప్స్ అనేవి, ఆయిల్ డ్రాప్స్ అనేవి వేయడం చాలా డేంజర్ అని చెప్పడానికే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.